ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ లో ఘనంగా ధ్యాని భవ కార్యక్రమం. సత్యసాయి జిల్లా గంటాపురంలో విజయవంతంగా 78వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. గుంటూరులోని సాయి మందిరంలో అద్భుతంగా సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు పాల్గొని స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకి ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని మంచి జ్ఞానాన్ని పొందారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ప్రతిరోజు విజయవంతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూరిబాబు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఏ చెప్పుకున్నా ఇంకా చెప్పాను మేడం. అందుకే అది తెలుసుకుంటే నువ్వు ఏం కావాలో ఇందాక చెప్పాను కదా, ఏమి చెప్పాను కదా, కూర్చుంటే దాన్ని ఎల్లెంట్ పెట్టేయమంటారంటే కళ్ళు మూసి కూర్చుంటే నీకు ఇదే చేసి చెప్తున్నాను, ఇదే పోని చెప్తానంట. అప్పుడు నీకు ఎంగేజ్మెంట్ వచ్చినట్టు కదా, వచ్చినట్టు కదా మేడం. నువ్వు ఏం కావాలనుకుంటే కూడా వస్తానని చెప్తున్నాడు గురువే. వస్తాది చెయ్యి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, నారాయణ అయితే మళ్ళీ ఇంకొకమాట అన్నాడు. ఏమంటున్నాడంటే 7 తరాలు మనం చచ్చిపోతే మన 7 తరాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూర్తి చేస్తే కూడా ఆ కుటుంబం అనేది ఎక్కడ కూడా ఏ లోటు లేకోకుండా వాళ్ళు ఏదైతే అనుకుంటే అవి జరుగుతాయి. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ధ్యాని భవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సువాని చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మీ జీవితమే ధ్యానం అనే అంశం గురించి అద్భుతంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం ధ్యాని భవ కార్యక్రమం గురించి అందరికీ తెలియజేశారు. మాస్టర్లు బోధించిన విషయాలను ఆచరణ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాధకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనము ఏదైతే ఒక పాయింట్ మన దగ్గర చేసిన పాయింట్ పట్టుకోగలగాలి. మీరు ఎంతమంది తీసుకుంటున్నారు పాయింట్స్, ఫోన్ చేసుకుంటున్నారు? ఎంతమంది లైఫ్లో ఆ మార్పు మొదలవుతుంది? చాలా మంది జీవితాల్లో మార్పు మొదలవుకోవడానికి కారణం ఒకటే విషయం. వాళ్ళకంతా తెలుసు, ఎంతో సాధన చేసి ఉంటారు, ఎన్నో వినుంటారు, ఎన్నో చదివి ఉంటారు, ఎంతో అర్థం చేసుకుని కూడా ఉంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు రాకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే మారడానికి సిద్ధంగా లేకపోవడం. అది మోర్ ఇంపార్టెంట్. అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఉన్న స్థితిని వదలడానికి సిద్ధంగా ఉన్నాం. వదలడానికి సిద్ధంగా లేనివాడు ఎదగడానికి అనర్హుడు. ఎదగాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది వదలాలి, మార్పు సిద్ధపడాలి. గుంటూరు ఐడిపి కాలనీలో గల సాయి మందిర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో 3 గంటల సామూహిక ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తి ధ్యానులకు ధ్యాన గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ధ్యాన శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల వికాస్ కార్యక్రమం ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో 26వ రోజు చిన్నారులకి ధ్యానం, భగవద్గీత గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ఆటపాటలు నిర్వహించి చిన్నారులో ఉత్సాహాన్ని నింపారు. ఆ తర్వాత విద్యార్థులు భగవద్గీత శ్లోకాలని ఎంతో చక్కగా చెప్పారు. అలాగే తమ ధ్యాన అనుభవాలని తెలియజేశారు. సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే 78వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఎంతో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాతగా డిటి వెంకటేష్ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మహాభారతం, కురుక్షేత్రం గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత, శ్రీధర్లు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం సంగాల గ్రామంలో జూన్ 1, 2, 3వ తేదీల్లో మహాదూత శ్రీ యాగాటి చంద్రశేఖర్ శర్మ 12వ ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. సంగాల పిరమిడ్ మాస్టర్లు పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి సీనియర్ పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను కలిసి జూన్ 1, 2, 3వ తేదీల్లో నిర్వహించే మహాదూత శ్రీ యాదాటి చంద్రశేఖర్ శర్మ 12వ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. ధ్యానుల విజ్ఞప్తి, మరి పత్రిజ్ గారికి ఎంతో ప్రియమిత్రుడు, మరి ఆయనకు కుడిభుజమైనటువంటి చంద్రశేఖర్ శర్మ గారి ఆరాధన మరి సంఘాల మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం జరుగుతుంది. మరి ఇది మంత్రాలయంకు అతి సమీపంలో ఉంది. మరి ఎక్కడెక్కడి నుంచో మరి వీళ్ళంతా కూడా వచ్చేసి ఆ యొక్క మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శిస్తూ, అట్లాగే ఆ యొక్క చంద్రశేఖర్ శర్మ మరి వారి యొక్క సమాధి దగ్గర అందరూ కూడా ధ్యానం చేయాలి. వచ్చేసి ఆయన యొక్క ఆరాధన కూడా అంతా కూడా వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మేము వెళ్తున్నాం, మీరు రండి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ జయ హనుమాన్ పిరమిడ్ ప్రారంభోత్సవం మే 22న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. మే 22వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు మెగా శాకాహార ర్యాలీ జరగనుంది. అనంతరం 6 గంటలకు శ్రీ జయ హనుమాన్ పిరమిడ్ ప్రారంభోత్సవం నిర్వహించబడును. స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి పిరమిడ్ ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అనుమాస్పల్లిలోని మహేశ్వర మహాపిరమిడ్లో గల పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో మే 23, 24 తేదీల్లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో స్వాధ్యాయ ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి హార్ట్ వర్క్ అనే అంశం గురించి బోధించనున్నారు. ఇందులో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. అమరావతిలో గల శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన మందిరం 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మజ్ఞాన సందేశం మహాకర్ణ శాకాహార ర్యాలీ మే 23న నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పరుచూరి గాంధీచే ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించబడును. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మహాకర్ణ శాకాహార ర్యాలీ కొనసాగనుంది. అందరికీ ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు బండారం సుబ్బారావు, శివపార్వతీలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి కొత్తపేటలోని శ్రీ సదానంద యోగి పిరమిడ్ ధ్యాన మందిరం సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మే 27న జరగనుంది. ఉదయం 8 గంటలకి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడును. అనంతరం 9 గంటలకి మహాకర్ణ శాకాహార ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకుమారి ఎం గిరి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. నెల్లూరు జిల్లా పొన్నపూడి గ్రామం ఓషన్ వ్యాలీలో మే 28న ఓషన్ వ్యాలీ మెగా బీచ్ పిరమిడ్ భూమి పూజ నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అఖండ ధ్యానం, 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు భూమి పూజ, 11 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు ప్రముఖుల సందేశాలు, 1 గంట నుంచి 2 గంటల వరకు జ్ఞానుల భోజనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు సంకల్ప ధ్యానం, 3 నుంచి 5 గంటల వరకు సముద్ర స్నానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శివపార్వతమ్మ వృద్ధుల సేవా ఆశ్రమం రామనాథం చిన్నకోటయ్య వద్ద శ్రీ 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 సదానంద యోగి స్మృతి సంస్మరణోత్సవం మే 22న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం 10 నుంచి 12 గంటల వరకు కొనసాగనుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు ధ్యానం, 11 గంటల నుంచి 12 గంటల వరకు సత్సంగం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.